నమస్తే దోస్తులు, ఇందాకనే ఇండియన్ 2 సినిమా చూసినా. ఇంకా దాని రివ్యూలకు పోయే ముందు మన ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ అయితే డింగు డింగు మన గట్టిగా కొట్టేసి అని చెప్తా. ఇంకా మన సినిమా దగ్గరికి వస్తే భారతీయుడు సినిమా అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ఇప్పుడు తలుచుకున్నా కూడా గూస్ బంప్స్ వస్తాయి. బాడీలో వైబ్రేషన్లు గుళ్ళ గంట మోగినట్టు మోగుతాయి. అలాంటి సినిమాని మళ్ళీ మన శంకర్ గారు ఒక 20 years తర్వాత ఇండియన్ 2 అని పట్టుకొచ్చాడు. అప్పట్లో శంకర్ గారి సినిమాలు అంటే హీరోలతో సంబంధం లేకుండా ఓన్లీ డైరెక్టర్ శంకర్ అనే పేరుకే థియేటర్స్ తో హౌస్ఫుల్ అయ్యేది. నా దగ్గర పైసలు లేకపోయినా చాలా గోసల పడి టికెట్ బుక్ చేసిన, లోపల ఆకలైనా కూడా ఆరాటంతో సినిమా చూసి మొదలు పెట్టిన. బట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు సినిమా జస్ట్ యావరేజ్ అనిపించింది. బేసిక్ గా సినిమాలో ఏదైనా సూపర్ గా అనిపించింది అంటే లాస్ట్ 30 minutes అన్న ఆ లాస్ట్ లో సిద్ధార్థ్ గారి ఎమోషన్ ఉంటది అండ్ కమల్ హాసన్ గారి సైడ్ నుండి కూడా ఒక ఎమోషన్ వస్తుంది. సో అది కూడా బాగా కనెక్ట్ అవుద్ది. బేసిక్ గా శంకర్ గారి సినిమాలో మంచి మెసేజ్ ఇచ్చారన్న, క్లియర్ గా ఒక మంచి పాయింట్ చెప్పాలనుకున్నారు అండ్ ఆ లాస్ట్ 30 minutes లో అది చెప్పారు కూడా. అదేంటంటే మన అందరం కూడా అవినీతిని పారద్రోలాలని నిర్మూలించాలని అనుకుంటాం అండ్ లంచగొండలు ఉండకూడదు, లంచాలు ఇవ్వకూడదు, తీసుకోకూడదు అని అనుకుంటాం. కానీ అదంతా బయట వరకు మాత్రమే. వన్స్ అది మన ఇంట్లో జరిగితే, మన ఇంట్లో వాళ్ళు చేసినట్టయితే దాని తాలూకా ఎఫెక్ట్ మన వరకు వచ్చినట్లయితే మనం అస్సలు యాక్సెప్ట్ చేయం. దాంట్లో తప్పేముంది? మన కోసమే కదా చేశారు, మీకోసమే కదా చేశారని అంటారు అండ్ దాన్ని తీసుకోవడానికి కూడా ఎవరు రెడీగా ఉండరు. సో సొసైటీ గురించి మాత్రమే నీతులు చెప్తారు తప్ప పర్సనల్ లైఫ్ నుంచి మాత్రం ఎవ్వరు కూడా వాటిని స్టార్ట్ చేయరు, ఆచరించరు అన్నట్టుగా ఒక మెసేజ్ ఉంటది. యాక్చువల్లీ అది చాలా మంచి పాయింట్. సో భారతీయుడిలో మనం ఎలాంటి మెసేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ మెసేజ్ అయితే కన్ఫర్మ్ గా ఉంటది. సినిమా లెంత్ వచ్చేసి 3 hours ఉంటది. లాస్ట్ 30 minutes లో ఇదంతా మనకు తెలుస్తుంది. బట్ దానికి ముందు 2.5 గంటలు మూవీ చాలా స్లోగా వెళ్తుంటది. కమల్ హాసన్ గారి ఇంట్రడక్షన్ సీన్ ఒకటి ఉంటది. దానికి ముందు ఒక విలన్ ఇంట్రడక్షన్ కూడా ఉంటది. అంటే బేసిక్ గా కమల్ హాసన్ గారు ఆ విలన్ తోనే పని స్టార్ట్ చేయాలనుకుంటారు. అయితే ఆ విలన్ ఇంట్రడక్షన్ కు ఒక పాట రావడం కొంచెం డిసప్పాయింట్ గా ఉంది. బట్ సిద్ధార్థ్ అండ్ హిస్ ఫ్రెండ్స్ ట్రాక్ చాలా బాగుంది. బట్ కొన్ని సీన్స్ మాత్రమే ఎంగేజ్ అయ్యాయని చెప్పవచ్చు. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే సిద్ధార్థ్ అండ్ హిస్ గ్యాంగ్ యూట్యూబ్ లో ఒక ఛానల్ రన్ చేస్తారు. సొసైటీలో జరిగే అన్యాయాల్ని స్పూఫ్ చేసి కంటెంట్ రిలీజ్ చేస్తూ ఉంటారు. బట్ వీటితో కాదు, మార్పు రావాలంటే భారతీయుడు రావాల్సిందే అని కంబ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తారు. సో సిద్ధార్థ్ అండ్ గ్యాంగ్ సేనాపతిని రీచ్ అవ్వగలిగారా, సేనాపతి వచ్చాక వీళ్ళ లైఫ్ ఎలా మారింది, ఏం జరిగింది అనేది మీరు బిగ్ స్క్రీన్ మీదనే చూడాలి. మూవీ స్టార్ట్ అవ్వడం కూడా చాలా ఎంగేజింగ్ గానే స్టార్ట్ అయింది. శంకర్ గారి స్టైల్లోనే ఒక తప్పు తర్వాత ఒకటి పాయింట్అవుట్ చేస్తూ వెళ్తారు. కంబ్యాక్ ఇండియన్ సాంగ్ వరకు పర్లేదు అని ఒక ఫీల్ లో ఉంటాము. బట్ సేనాపతి వచ్చాకే కొంచెం బోర్గా రన్ అవుద్ది. అసలు ఫస్ట్ భారతీయుడు వర్కౌట్ అయ్యిందే ప్రతి కిల్లింగ్ వెనక చంపే వాళ్ళ మీద కోపం, చంపాల్సి వస్తుంది అన్న బాధ ఉంటది. ఆయన ఒక్క సెకండ్ కూడా చంపడాన్ని ఎంజాయ్ చేసినట్టు చూపించరు. బట్ ఇండియన్ 2 లో సేనాపతి కొంచెం డిఫరెంట్ గా ఉంటాడు. తను ఒక సెలబ్రిటీలా ఫీల్ అవుతున్నట్టు ఉంటది. కిల్లింగ్స్ తను ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటది అండ్ ఇందులో మర్మకల అడ్వాన్స్డ్ వర్షన్ ఉంటది. ఇక యాక్టర్స్ ముచ్చటకత్తే కమల్ హాసన్ గారు బాగా చేశారు. బట్ ఆయనకు రాసిన క్యారెక్టర్ కొంచెం డిసప్పాయింటింగ్ గా ఉంది. సిద్ధార్థ్, ప్రియా భవాని శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, సముద్రకని, జగన్ చాలా బాగా యాక్ట్ చేశారు. టెక్నికల్లీ ద సినిమాటోగ్రఫీ ఈస్ గుడ్. అనేది బీజిఎం కూడా పర్లేదు అనిపిస్తుంది. అండ్ ఇక మన రైటర్ అండ్ డైరెక్టర్ శంకర్ గారి దగ్గరికి వస్తే అప్పట్లో అపరిచితుడు రోబో అని మనల్ని మస్త్ ఎంగేజ్ చేశాడు. బట్ రోబో సినిమా తర్వాత ఆయనకు సాలిడ్ హిట్టే పడలేదు. ఆయన గురించి మాట్లాడే అంత పెద్దోని కాదు. బట్ యాజ్ అ ఫ్యాన్ గా ఈ మూవీ కొంచెం డిసప్పాయింటింగ్ గానే అనిపించింది. మేబీ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ ఈ సినిమా ప్యారల్ గా చేయడం వల్ల ఇలా జరిగిందో తెలియదు మరి. బట్ మీరైతే శంకర్ గారి కోసం ఒకసారి సినిమా చూసేయండి అండ్ నెక్స్ట్ గేమ్ చేంజర్ తో అయినా బ్లాక్ బస్టర్ కొట్టాలని గట్టిగా కోరుకుందాం. అండ్ ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఒక సబ్స్క్రైబ్ కొట్టండి.